జై సాయిరామ్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం సాయి సచ్చరిత్రలో మొదటి అధ్యాయంలో ఉన్న సాయిబాబా గారి విచిత్ర చర్య షిరిడి ప్రజలకు ఏ విధంగా మేలు కలుగజేస్తుందో చూద్దాము. ఆ చర్య గురించి మొదలుపెట్టే ముందు సచ్చరిత్ర యొక్క గ్రంథ రచయిత ముందుగా ఎటువంటి విఘ్నాలు కానీ ఆటంకాలు కానీ కలగకుండా గ్రంథంను జయప్రదంగా సాగేటట్లు చేయమని వేడుకుంటూ శ్రీ సాయినాథుడే సాక్షాత్తు శ్రీ గణేశుడని ప్రార్థిస్తున్నారు. అదేవిధంగా సరస్వతీదేవిని, సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వర్లను, తరువాత వారి ఇంటి గృహదేవతను, ఇతర యోగేశ్వర్లను మరియు వారి తల్లిదండ్రులకు నమస్కరించి, అటుపైన మన సాయి భక్తులకు నమస్కరించి సచ్చరిత్రను ఏకాగ్రతతో పారాయణం చేయమని ప్రార్థించారు. చివరగా తన గురువు దత్తావతారము అగు శ్రీ సాయిబాబాను నమస్కరించి తాను వారిపై పూర్తిగా ఆధారపడి ఉన్నానని ప్రార్థించుచు ఈ ప్రపంచంలో ఏ జీవుల యందు పరమాత్ముడు నివసిస్తున్నాడో వారందరికీ నమస్కరించి కథను ప్రారంభించెను. 1910వ సంవత్సరంలో ఒకరోజు ఉదయం నేను షిరిడీలో మసీదులో ఉన్న శ్రీ సాయిబాబా దర్శనం కోసం వెళ్ళాను. అప్పుడు జరిగిన ఈ విషయంను గమనించి చాలా ఆశ్చర్యపడ్డాను. బాబా ముఖ ప్రక్షాళనం చేసుకొని గోధుమలు విసురుటకు సిద్ధమవుతున్నారు. వారు నేలపై గోనెపరిచి దానిపై తిరగలి ఉంచారు. చాట్లో కొన్ని గోధుమలు పోసుకొని కఫినీ చేతులు పైకి మడిచి పిడికెడ చొప్పున గోధుమలు వేస్తూ విసురుతున్నారు. అది చూసి నాలో నేను, ఈ గోధుమలు బాబాను ఏం చేస్తారు? ఆయన ఎందుకు గోధుమలు విసురుతున్నారు? వారు భిక్ష చేసుకుంటూ జీవించేవారు కదా, మరి వారికి గోధుమ పిండితో ఏం పని అని అనుకుంటున్నాను. అక్కడికి వచ్చిన మరికొంతమంది కూడా అలాగే అనుకుంటున్నారు. కానీ మాలో ఎవరికీ బాబాను ప్రశ్నించుటకు ధైర్యం చాలలేదు. ఈ సంగతి వెంటనే గ్రామంలో వ్యాపించింది. ఈ వింత చర్యను చూడటానికి బాబా వద్ద జనాలు గుమిగూడారు. అక్కడ ఒక నలుగురు స్త్రీలు ఎలాగో సాహసం చేసి మసీదు మెట్లెక్కి బాబాను పక్కకు జరిపి వారు గోధుమలు విసరడం ప్రారంభించారు. ఈ చర్యలను చూసి బాబాకు కోపం వచ్చింది. కానీ వారి ప్రేమకు భక్తికి సంతోషించి చిరునవ్వు నవ్వారు. గోధుమలు విసిరినప్పుడు ఆ స్త్రీలు వారిలో వారు ఇలా అనుకున్నారు: బాబాకు ఇల్లు పిల్లలు లేరు, ఆస్తిపాస్తులు లేవు, వారిపై ఆధారపడిన వారు, ఆయన పోషించవలసిన వారు ఎవరూ కూడా లేరు. వారు భిక్షాటనంచే జీవించేవారు కాబట్టి వారికి రొట్టె చేసుకోవడానికి గోధుమ పిండితో అవసరం లేదు. అలాంటప్పుడు బాబాకు గోధుమ పిండితో ఏం పని? బాబా దయాద్ర హృదయం కలవారు కాబట్టి మనందరికీ పంచిపెట్టను కాబోలు అని ఈ విధంగా వారి మనసులో వేరువేరు విధాలుగా చింతించుచు పాడుతూ గోధుమలు విసరడం ముగించి పిండిని 4 భాగాలుగా చేసి ఒక్కొక్కరు ఒక్కో భాగాన్ని తీసుకున్నారు. అంతవరకు శాంతంగా గమనిస్తున్న బాబా లేచి కోపంతో వారిని తిడుతూ ఇలా అన్నారు: ఓ వనితలారా, మీకు పిచ్చి పట్టిందా ఏమి? ఎవరబ్బ సొమ్మనుకొని లూటీ చేస్తున్నారు? మీ దగ్గర ఉన్న గోధుమలు నేనేమైనా వాడుకున్నానా? ఏ కారణం చేత పిండిని తీసుకొని పోటుకు ప్రయత్నిస్తున్నారు అని? సరే, ఇలా చేయండి, పిండిని తీసుకొని పోయి గ్రామపు సరిహద్దులపై చల్లండి అని అన్నారు. దాంతో ఆ ఆడవారు ఆశ్చర్యపడి సిగ్గుతో ఊరు సరిహద్దుల వరకు వెళ్ళి బాబా ఆజ్ఞ ప్రకారం ఆ పిండిని చల్లారు. నేను ఇదంతా చూసి షిరిడి ప్రజలను బాబా చర్య గురించి ప్రశ్నించాను. అప్పుడు వారు ఊరిలో కలరాజాడ్యం ఉంది కనుక దాన్ని తగ్గించడానికి అది బాబా చేసిన సాధనమని చెప్పచ్చు. అప్పుడు వారు విసిరినవి గోధుమలు కాదు, కలరాజాడ్యము ఊరికి అవతల పారద్రోలుడుకు అని చెప్పారు. అప్పటి నుండి కలరా తగ్గింది. గ్రామంలోని ప్రజలందరూ సంతోషించారు. కానీ దీని గూఢార్థం తెలుసుకోవాలని నాకు కుతూహలం కలిగింది. అసలు గోధుమ పిండికి కలరాకు సంబంధం ఏంటి? ఒకటి ఇంకొక దాన్ని ఏ విధంగా శాంతింపజేస్తుంది? ఇదంతా అగోచరంగా అనిపిస్తుంది. ఈ లీలను స్వయంగా చూసిన నేను ఖచ్చితంగా ఈ విషయం గురించి సచ్చరిత్రలో రాసి మనసారా పాడుకోవాలని నిశ్చయించుకున్నాను. ఈ ప్రకారంగా బాబా సచ్చరిత్రను రాయటకు ప్రేరేపించబడింది. అలాగే బాబా కృపా కటాక్షంతో, వారి ఆశీర్వాదంతో సచ్చరిత్ర నిర్విఘ్నంగా జయప్రదంగా పూర్తయింది. అయితే ఈ తిరుగుల విసిరిటి గురించి షిరిడి ప్రజలు అనుకున్నట్లే కాకుండా దానిలో వేదాంత భావం కూడా ఉంది. సాయిబాబా షిరిడిలో సుమారు 60 సంవత్సరాలు నివసించారు. ఈ కాలమంతా వారు తిరగలు విసురుతూనే ఉన్నారు. కానీ ప్రతిరోజు వారు విసిరింది గోధుమలు కావు, భక్తుల యొక్క పాపములు, మనోవిచారములు మొదలైనవి. తిరగల యొక్క కింది రాయి కర్మ, మీది రాయి భక్తి. చేతితో పట్టుకున్న పిడి జ్ఞానము. జ్ఞానోదయమునికి కానీ ఆత్మ సాక్షాత్కారానికి కానీ మొట్టమొదట పాపములను, కోరికలను తుడిచివేయాలి, అహంకారంను చంపుకోవాలి. ఇది వినగానే కబీర్ కథ గుర్తుకొస్తుంది. ఒకరోజు ఒక స్త్రీ ఒకరే తిరగలలో ధాన్యం వేసి విసురుతున్నారు. దాన్ని చూసి కబీర్ ఏడవడం మొదలుపెట్టారు. నిపతి నిరంజనుడు అని ఒక సాధువు అది చూసి కారణం అడిగితే కబీర్ ఈ విధంగా జవాబిచ్చారు: నేను కూడా ఆ ధాన్యంలానే ప్రపంచమనే తిరగల్లో విసరబడుతున్నాను కదా అనెను. దానికి నిపతి నిరంజనుడు ఇలా బదులు చెప్పారు: భయం లేదు, తిరుగుల పిడిని గట్టిగా పట్టుకొనుము, అనగా జ్ఞానమును విడవద్దు. ఏ విధంగా గట్టిగా పట్టుకున్నానో నీవు అలాగే చేయు. మనసును కేంద్రీకరించు, మనసును దూరంగా వెళ్ళనీయవద్దు.
నీవు తప్పక రక్షింపబడదువు అని అనెను. ఈ అమూల్యమైన కథతో హేమట్ పంత్ గారు మొదటి అధ్యాయంను పూర్తి చేశారు.